పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే దసరా పండుగ అయిన తర్వాత దసరా వ్లాగే వస్తుంది కదా. సో దసరా రోజు ఏం చేసాము ఏంటనేది పెద్దగా షూట్ చేయలేదు, కానీ చిన్న క్లిప్స్ నా మెమరీ కోసం జస్ట్ అట్లా. సో చిన్న వీడియోనే చూసేయండి. ఇదిగోండి, గుమ్మానికైతే ఇక్కడ తోరణాలు కట్టేసి మామిడాకులు, ఈసారి మామిడాకులు తోరణం కాకుండా ఇట్లా జస్ట్ ఇట్లా కొమ్మలు పెట్టేసామన్నమాట. ఇంకా ఆల్రెడీ ఎప్పుడు గుమ్మానికి చామంతుల్లాగా ఉన్నాయి కదండి, ఉంటాయి బంతిపూలు. గుమ్మం వరకు పెట్టాము. ఇంకా పెట్టిన తర్వాత ఇక దసరాకి మనకి ఇంటికి, షోరూమ్స్కి అన్నిటికీ కూడా ఇట్లా గుమ్మడికాయ కొడతాం కదండి. సో ఇంటి దగ్గర కూడా అలా కొట్టేసాము. ఇది తర్వాత చేసామనుకోండి, నేను గుమ్మంతో పాటు అది కూడా క్లిప్ తీస్తాను. ఇంకా పొద్దున్నే లేవంగానే ప్రసాదాలు డ్యూటీ కదా. ఈరోజు నేను పులిహార, చక్కెర పొంగల్ చేస్తానండి. పులిహారకి ముందు కుక్కర్లో బియ్యం పెట్టంగానే చింతపండు కొంచెం ముందే నానబెట్టేసాను, వేడి నీళ్ళు పోసి. ఇంకా పేస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఎంతైనా అప్పటికప్పుడు చేసుకుంటే అదొక ప్రసాదం అనేసరికి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాక కూడా పేస్ట్ అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటాం కదా. అట్లా పొద్దున్నే చింతపండు పులుసు అది తీస్తున్నాను. ఇంకా చక్కెర పొంగలకు కూడా మనము కొబ్బరికాయ, అప్పుడు నేను పచ్చి కొబ్బరి వేస్తానండి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అంటే మోస్ట్లీ అందరూ ఎండు కొబ్బరి వేస్తారు, నాకు పచ్చి కొబ్బరి ఇష్టం, పచ్చి కొబ్బరి వేస్తాను అనమాట. సో పచ్చి కొబ్బరి అది కట్ చేసుకుంటున్నానండి. ప్యారలల్గా ఏంటంటే కుక్కర్ ఈ గ్యాస్ మీద పెట్టుకుని మనం ఈ పని చేస్తూ ఉంటే టకటక అయిపోతూ ఉంటాయి ప్రసాదాలు. చక్కెర పొంగలి చూస్తున్నారు కదండి, ఇవి నేను రీసెంట్గా రెసిపీ కూడా పోస్ట్ చేశానండి. చక్కగా ఇట్లా పొడిలా ఆడుతూ ఉంటుంది. ఒకసారి నేను రెసిపీ కామెంట్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. ఇదిగోండి, ప్రసాదం అయితే అయిపోయిందండి. చక్కెర పొంగలి నేను చేసే పద్ధతిలో చేస్తే కనుక ఇట్లా ఆరిపోయిన తర్వాత కూడా పొడిలా ఆడుతూ వస్తుంది. రీసెంట్గా ఈ రెసిపీ పోస్ట్ చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. చక్కగా పూర్తిగా ఆరిపోయింది, అయినా కూడా అట్లనే చూడండి. ఇది వచ్చేసరికి పులిహార. చక్కగా ఇది కూడా చింతపండు పులిహార చేశాను. పొద్దున్నే ఫ్రెష్గా చింతపండు తీసి. పండగ అంటే ఏంటంటే నాకు ఇంట్లో వర్క్ చేసుకుని తినటం కాకుండా అందరికీ పెట్టడం నాకు ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసరికి మసాలా వడ. ఇందులో ఆనియన్ అది వేసాను, కానీ దేవుడికి ఇట్లా విడిగా తీసానండి. దీని మీద ఏంటంటే కొంచెం తేనె వేసి పెట్టేస్తా. పానకం, వడపప్పు నానుతుంది, చల్లగా కలుపుకోవాలి. ఇంకా ఇదిగోండి, ఇది పప్పు. ఇంకా పూజ అయితే అంతా అయిపోయి ప్రసాదాలు మొత్తం అంతా అయిపోయినాక అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట, అరే నేను క్లిప్ తీసుకోలేదు కదా అని చెప్పి. ఇంకా ఇవాళ ఎక్కువ అలంకారాలు అవి చేయలేదండి. ఇంకా ప్రసాదాలన్నీ కూడా పక్కన తీస్తాను కదా. తీసేసిన తర్వాత ఇదిగోండి మా పూజ గది అయితే ఇట్లా సింపుల్గా చక్కగా ఇట్లా ఉంది. సో ఇదన్నమాట. ఇంక ఇప్పుడు అన్ని తట్టపుట్ట సర్దుకుని షోరూమ్కి బయలుదేరి వెళ్ళాలి. పెద్దలందరికీ నమస్తే. ఎట్ట కూర్చుందో చూడు, అసలు ఒక్క క్షణంలో కూర్చుని పోయింది అనమాట. దొంగ ఇప్పుడు దాకా పడుతూనే ఉన్నావు కదే. రువి నీ బొట్టు చూపించమ్మా, ఇటు చూడు. నిన్నే స్నానం అయిపోయింది, ఇటుకి ఇవాళ బొట్లు పెట్టుకున్నాను అనమాట. అది ఓకే. ఇంకా ఇంటి దగ్గర పని అంతా కంప్లీట్ చేసుకుని పూజ అయిన తర్వాత క్యారేజీలు తీసుకుని షాప్కి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి కృష్ణయ్యలు వచ్చున్నారనమాట ఇవాళ. అయిగోండి అవన్నీ వచ్చినాయి కొత్తగా. సో చక్కగా చూడంగానే అదొక హ్యాపీనెస్ అనమాట, ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే పండగ రోజున ఇట్లా స్టాక్ వచ్చినప్పుడు. ఇవన్నీ విడివిడిగా వస్తే బిగించి పెట్టేశారు మా వాళ్ళు. నేను వచ్చేసరికి సగం పెడతా ఉన్నారనమాట, బిగిస్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ బిగించిన చూసుకొని ఇంకా మేము పండగ రోజున కొంచెం కస్టమర్స్ తాకిడి తక్కువ ఉంటుంది కనుక మాకు ఎక్కువ రీల్స్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. అందుకని బోళ్ళని రీల్స్, బోళ్ళని కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాము. ఇంకా మా డే అయితే పండగ ఇట్లా గడిచిందనమాట. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, వర్క్ హాలిక్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మాకు ఇట్లా జరిగింది. సో మరి మీరు ఏం చేశారు, స్పెషల్స్ ఎలా జరిగింది పండగ ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.
బాయ్